విద్యాబుద్ధులు నేర్పాల్సిన బడి ఓ విద్యార్థి సంప్రదాయాన్ని వెక్కిరించింది. క్రమశిక్షణ అంటే జుట్టు కత్తిరించడం కాదు, ఒక వ్యక్తిత్వాన్ని గౌరవించడం అని మర్చిపోయింది. మియాపూర్ హఫీజ్పేట్లోని బ్లాక్ బోర్డ్ ద స్కూల్లో అక్షరాల సాక్షిగా ఒక అమానుష ఘటన చోటు చేసుకుంది. జుట్టు ఎక్కువగా ఉంది అన్న సాకుతో 9వ తరగతి విద్యార్థులకి ప్రిన్సిపల్ బలవంతంగా గుండు చేయించాడు. దేవుడు మొక్కుందని కొద్ది రోజుల సమయం కావాలి అని విద్యార్థి వేడుకున్నా వినకుండా మొండిగా వ్యవహరించాడు సదరు ప్రిన్సిపల్. జుట్టుతో పాటు ఆ విద్యార్థి ఆత్మవిశ్వాసాన్ని కూడా కత్తిరించేశాడు. అయితే స్కూల్ యాజమాన్యం తీరుపై విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్కూల్ గేటు ముందు న్యాయం కోసం పోరాడుతున్నారు బాధితులు. స్కూల్ 5వ క్లాస్ నుండి వేస్తే వీళ్ళు సాటర్డే రోజు గుండు కొట్టించిండ్రు. కానీ తల్లిదండ్రులు లేని పర్మిషన్ లేనిది అయితే కొట్టియ్యారు కదా. ఏ స్కూల్లో అయినా కొట్టిస్తారా? మా ఎంటికలు మాకు కావాలి, మా అబ్బాయి ఎంటికలు మాకు కావాలి, మాకు మొక్కు ఉంది. ఆ మొక్కు పడి మేము తీర్చుకోవాలని నేను అబ్బాయికి కూడా చెప్పిన, వద్దు నాయన కటింగ్ అని చెప్పిన. నేను ఆగిండు, కానీ పర్మిషన్ ఇవ్వాలి కదా. వాళ్ళు పర్మిషన్ అన్న ఇవ్వాలి, లేకుంటే నాకు కాల్ చేయాల్సి ఉండే. అసలు కాల్ చేయలేదు, ఏం చేయలేదు నాకు. వాళ్ళు మా అబ్బాయి ఎంటికలు మా అబ్బాయికి కావాలి. ఇదైతే నేను ఒప్పుకుంటా. ఇప్పుడు వాళ్ళు ఎట్లా గుండు కొట్టించి నా అబ్బాయికి ఎంటికలు ఎట్లున్నాయో అట్లా కావాలి. ఎంటికలు తెచ్చి వాళ్ళు ఎట్లా వేస్తారో మా ఎంటికలు మాకు ఇప్పియాలి. నా పేరు ఈశ్వర్, నేను బ్లాక్ బోర్డ్ స్కూల్లో 9th క్లాస్ చదువుతున్నా. మాకు దేవుని మొక్కుంది నరసింహస్వామికి. ఇది మమ్మీ చెప్పినా నేను చెప్పినా సార్ వినకుండా ఆయన బలవంతంగా మెడ పట్టుకుని తీసుకుపోయి గుండు వేయించింది. సార్ గుంటి ఇట్లా మెడ పట్టుకున్నాడు. మెడ పట్టుకుని వదిలేండి సార్ అంటే ఇట్లా వదిలేడు. గట్టి మళ్ళీ మాట్లాడాలంటే నాకు ఏం రాలేదు. సార్కి చెప్పిన ఆయన ఇటు వదిలేకుండా తీసుకోపోయింది సార్, గుండు వేయించింది. నా పేరు ఈశ్వర్, నేను బ్లాక్ బోర్డ్ స్కూల్. మిస్టర్ ప్రిన్సిపల్, నువ్వు స్కూల్ నడుపుతున్నావా, సెలవు నడుపుతున్నావా? ఆ విద్యార్థికి మొక్కుంది అని చెబితే గుండు కొట్టించావు అంటే నువ్వు స్కూల్ నడుపుతున్నావా, సెలవు నడుపుతున్నావా? మిస్టర్ ప్రిన్సిపల్, బ్లాక్ బోర్డ్ ద స్కూల్ ప్రిన్సిపల్ ఆ విద్యార్థి చెబుతున్నాడు, 9వ తరగతి చదువుతున్న విద్యార్థికి నువ్వు గుండు కొట్టించావు అంటే నీపై పోక్సో కేసు ఎందుకు పెట్టకూడదు? ఆ విద్యార్థి ఎంత అవమానానికి గురవుతాడో ఒకసారి ఆలోచించావా? మొన్న ఒక టీచర్ షూ వేసుకుని రాలేదు అని విద్యార్థుల చెప్పులు మెడలో వేయించింది, దండ కింద పెట్టించి. ఇంకొక టీచర్ వీపు పగిలేలా కొట్టాడు. ఇప్పుడు ఒక టీచర్ గుండు చేయించాడు. మిస్టర్ ప్రిన్సిపల్, నువ్వు స్కూల్ నడుపుతున్నావా, సెలవు నడుపుతున్నావా? పోనీ నీకు నచ్చలేదు అంటే ఆ తల్లిదండ్రులను పిలిపించాల్సింది. వాళ్ళు ఏదైనా అనుమతి పత్రం తీసుకుని ఉండటానికి ఏదైనా ట్రై చేసి ఉండాల్సింది. ఆ పిల్లాడు యూనిఫామ్ వేసుకొస్తున్నాడు, 9వ తరగతి మైనర్ విద్యార్థి. స్కూల్లో గుండు కొట్టించావు అంటే ఎంత మానసిక వేదన గురవుతారో ఒక్కసారి ఆలోచించలేదా? విద్యాబుద్ధులు నేర్పాల్సిన స్కూల్లో గుళ్ళు కొట్టిస్తుంటుంటారా? మీరు మాస్టర్ల టీచర్స్ అనుకుంటున్నారా? విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచర్స్ అనుకుంటున్నారా? లేకపోతే రౌడీలు అనుకుంటున్నారా? మీరు వాళ్ళలో నైతిక విలువలు నేర్పించాల్సింది పోయి మీరే నైతికతను మర్చిపోతూ ఉంటే ఎలా? కనీసం వాళ్ళ విధానాన్ని, వాళ్ళ సెంటిమెంట్ని మీరు గౌరవించారు కదా. జుట్టు పెంచుకుని స్కూల్కి వచ్చాడు. జుట్టు ఎందుకు పెంచుకుని వచ్చాడు? స్టైల్ కోసం పెంచుకున్నాడా? మొక్కు, అతనికి మొక్కు ఉంది, మొక్కు కోసం పెంచుకున్నాడు. మీరు దాన్ని వేరే విధంగా డీల్ చేసి ఉండాల్సింది. సో మొక్కు కోసం విద్యార్థులు జుట్టు పెంచుకోవచ్చా లేదా అని విద్యాశాఖ అధికారులు కమిటీ వేసుకొని ఒక నిర్ణయాన్ని తీసుకోండి. మా స్కూల్కి జుట్టు పెంచుకుని రాకూడదు, లేదు అంటే వాళ్ళకి మొక్కులు ఉన్నా సరే జుట్టు పెంచుకుని రాకూడదు, గుండు చేయించుకుని రండి, లేదంటే మొక్కు చెల్లించుకునే స్కూల్కి రండి అని మీరు జీవో జారీ చేయించండి గవర్నమెంట్ చేత. స్కూల్ నడుపుతున్నారా, సెలవు నడుపుతున్నారా? ఒక మైనర్ బాలుడు, అతను 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని స్కూల్ ఆవరణలో గుండు కొట్టిస్తారా? రేపటి నుంచి ఇదిగో ఇతన్నే గుండు కొట్టించాడని మిగతా విద్యార్థులు హేళన చేస్తే, అవమాన భారంగా ఫీల్ అయితే ఏం చెప్తారు? తన చదువు మీద దృష్టి కేంద్రీకరించగలరు అనుకుంటున్నారా? ఏమన్నా పెడదారి పడుతూ ఉంటే వాళ్ళను సరైన దారిలో పెట్టడానికి ఏం చేయాలో మీరు ఆలోచించాలి తప్ప మీరేవో రౌడీలాగా, మీరేవో మోరల్ పోలీసింగ్ చేస్తూ స్కూల్లో క్యాంపస్లో ఆ విద్యార్థికి గుండు కొట్టిస్తే ఎంత అవమానానికి గురవుతాడు? ఈ ఘటన ఎక్కడో జరగలేదు, మన హైదరాబాద్లో మియాపూర్లో బ్లాక్ బోర్డ్ ద స్కూల్లో ఈ ఘటన చోటు చేసుకుంది.
మొన్నేమో ఒక టీచర్ షూ వేసుకుని రాలేదు అని చెప్పులను దండగా కత్తిరించి మెల్ల వేయటం. ఆ చిన్న విద్యార్థి మనసు ఎంత గాయపడుతుందో ఒకసారి ఆలోచించారా? అదిగో విద్యార్థులు, తల్లిదండ్రులు, మిగిలిన విద్యార్థి సంఘాలు అక్కడికి వచ్చి ఆందోళన చేస్తూ ఉన్నాయి. మరి ఈ ప్రిన్సిపాల్పై ఎటువంటి చర్యలు తీసుకోవాలి? మా ప్రతినిధి సుజాత ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. సుజాత, తను చేసిన ఈ దుర్మార్గమైన ఘటనను ప్రిన్సిపల్ ఏ విధంగా సమర్థించుకుంటున్నాడు? ఆ విద్యార్థి గుండు కొట్టించడం అనేది ఖచ్చితంగా ఆ విద్యార్థిని హెరాస్ చేయడం కిందగా వస్తుంది. పోక్సో కేసులు ఎందుకు పెట్టకూడదు? పోలీసులు ఏమైనా కేసులు నమోదు చేశారా? ఏంటి అక్కడ తాజా పరిస్థితి? హఫీజ్పేట్లో జరిగినటువంటి స్కూల్లో జరిగినది దారుణమనే చెప్పొచ్చు. ఎందుకంటే 9వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థికి గుండు కొట్టించడం ప్రిన్సిపాల్ చేసినటువంటి అరాచకంగా కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. వెంటనే తమ కొడుకుకి గుండు కొట్టించినటువంటి వాళ్ళు తమ కొడుక్కి వెంటనే ఆ జుట్టిని తెచ్చి ఇవ్వాలి, నా కొడుకుని గుండు కొట్టించి అవమానించారు అనే తల్లి ఆవేదన చెందుతూ మాట్లాడినది ప్రతి ఒక్కరిని కూడా ఆలోచింపజేస్తుంది. ఎందుకంటే మీరు చెప్పినట్లుగా స్కూల్కి వెళ్ళినటువంటి విద్యార్థులకి టీచర్సే ఏది మంచి ఏది చెడు అని చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. అలాంటి వ్యక్తులే బాధ్యత మర్చి స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థికి గుండు కొట్టించి తోటి విద్యార్థుల ముందు అవమానించి తనని అవమానపడేలా చేయడం అంటే నిజంగా కూడా బాధాకరమే. 9వ తరగతి చదువుతున్నటువంటి ఆ విద్యార్థికి ఏం తెలుసని ఒకవైపు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. తనకి మొక్కుబడి ఉంది, అందుకే హెయిర్ పెంచుకున్నాను, ఇది కట్ చేయొద్దు, స్వామికి మొక్కుబడి చెల్లించాలి కాబట్టే నేను ఈ జుట్టుని ఉంచుకున్నాను, కత్తిరించొద్దు అని చెప్పేసి ఆ విద్యార్థి ప్రాధేయపడుతున్నా కూడా ఆ ప్రిన్సిపాల్కి కనీసం కనికరించలేదు అనని తల్లి ఆవేదన చెందుతుంది. తల్లి కూడా వెంటనే ప్రిన్సిపాల్ మీద చర్యలు తీసుకోవాలి, స్కూల్ మేనేజ్మెంట్ మీద చర్యలు తీసుకోవాలి అని చెప్తున్నారు. అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా ఆ విద్యార్థిని ఖచ్చితంగా ఆ విద్యార్థికి గుండు కొట్టిస్తాను అది ఇది అని పలుమార్లు చెప్పినప్పటికీ సరదాగా ప్రిన్సిపాల్ చెప్తున్నాడేమో అని చెప్పేసి ఆ విద్యార్థి భావించి ఇంట్లో చెప్పలేదని తల్లి చెప్తుంది. అంటే ప్లాన్ ప్రకారమే కావాలనే తనని అవమానించడానికి, తన కొడుకుని అవమానించడానికే ప్రిన్సిపాల్ గుండు కొట్టించాడు అని చెప్పేసి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి తల్లి ఫిర్యాదు చేస్తుందా లేదా అనేది చూడాలి. అటు మేనేజ్మెంట్ని బిగ్ టీవీ అడిగినప్పుడు తాము ఇక్కడ ఎలాంటి ఇష్యూ జరగలేదు అని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఆ తల్లి మాట్లాడుతూ నా కొడుకుకి ఇక్కడ మొక్కు ఉంది, ఆ మొక్కుని తీర్చడానికే హెయిర్ పెంచాము, కానీ హెయిర్ని ఎలా కట్ చేస్తారు, కనీసం మా దృష్టికి తీసుకురాలేదు అని చెప్తున్నారు. అంటే ఆ స్కూల్లో పిల్లలకి ఎంత ప్రయారిటీ ఇస్తున్నారు అనేది అర్థమవుతుంది. పిల్లలు మనస్తాపానికి గురైతే వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి అనేది కూడా చాలా సందర్భాల్లో చూసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయినా కూడా టీచర్స్ పిల్లలకి మనోధైర్యాన్ని చెప్పాలి, పిల్లలు ఎలా ఉండాలి అని చెప్పాల్సినటువంటి టీచర్సే ఆ విధంగా బిహేవ్ చేశారు అనడంతో ఆ తల్లి ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే నా కొడుకుకి మంచి ఫ్యూచర్ ఉండాలి, మంచిగా. సుజాత, అక్కడికి పోలీసులు కూడా వచ్చారు దృశ్యాల్లో. సుజాత, పోలీసులు వచ్చారు అక్కడికి. ఆ దృశ్యాల్లో పోలీసులు కనబడుతున్నారు. నా బిడ్డ జుట్టు నాకు తెచ్చివ్వండి అని తల్లి అడుగుతుంది. సో ఇప్పుడు పోలీసులు ఏమైనా కేసు నమోదు చేశారా? కేసును కూడా నమోదు చేయలేదు. ఒకవైపు స్కూల్ మేనేజ్మెంట్తో ఆ బాధితుడు తల్లి మాట్లాడుతుంది. అసలు ఏం జరిగింది, ఎందుకు జుట్టుని కట్ చేశారు, ఏ విషయమైనా ఉంటే మీరు బాధ్యత తీసుకొని పేరెంట్స్కి ఖచ్చితంగా కూడా చెప్పాలి, కానీ మా దృష్టికి తీసుకురాకుండా ఎలా నా కొడుకుకి గుండు కొట్టిస్తారు, నా కొడుకుకి గుండు కొట్టించారు కాబట్టి ఆ జుట్టును మాకు తిరిగి నా కొడుకు ఇవ్వాల్సిందే అని చెప్పేసి ఆ తల్లి డిమాండ్ చేస్తుంది. ప్రిన్సిపాల్కి అదేవిధంగా తల్లికి మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నది కొద్దిసేపటి క్రితం. ఎందుకనంటే తల్లి నిలదీసి అడుగుతుంది ఏం జరుగుతుంది అంటే, ఫస్ట్ మీరు బయటికి నడవండి మాట్లాడదాము అని చెప్పేసి రూమ్లోకి తీసుకువెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. కానీ తల్లి మాత్రము నా కొడుకుని అవమానించారు, మరే విద్యార్థికి ఇలా జరగకూడదు, నా కొడుకు చుట్టిని నాకు తెచ్చివ్వండి అని చెప్పేసి ఆ తల్లి. అంటే ఇక్కడ నార్మల్గా ఒకవేళ తను స్టైల్ కోసం హెయిర్ని పెంచుకొని ఉంటే ఆ తల్లి అంతగా బాధపడేది కాదు. కానీ ఒక మొక్కుబడి ఉంది, దేవుడికి మొక్కినటువంటి మొక్కుబడి ఉన్నటువంటి జుట్టుని ప్రిన్సిపాల్ ఏ విధంగా, అంటే అక్కడ దేవుణ్ణి అవమానిస్తున్నాడా, నా బిడ్డని అవమానిస్తున్నాడా? అసలు పదే పదే చెప్పాడు ప్రిన్సిపాల్కి ఇది మొక్కుబడి ఉంది కాబట్టి జుట్టును ఉంచుకున్నాను అని. అయినా కూడా ప్రాధేయపడ్డా కూడా కనీసం కనికరించలేదు అని చెప్పేసి తల్లి వర్షన్ ఉంది. కానీ ప్రిన్సిపాల్ వాళ్ళు మాత్రము ఏం మాట్లాడడానికి వాళ్ళు ఏం చెప్పడం లేదు. ఇది ఏదైనా ఉంటే ఇంటర్నల్గా మేము మాట్లాడుకుంటాము అని చెప్పేసి కొంతవరకు కాంప్రమైజ్ చేసే ప్రయత్నం అయితే స్కూల్ మేనేజ్మెంట్ చేస్తుంది. రోహిత్, సుజాత, అక్కడ గేట్ దగ్గర ఎవరైనా కనబడుతున్నారా? ఆ స్కూల్ స్టాఫ్ ఎవరైనా కనబడుతున్నారా ఒక్కసారి మాట్లాడటానికి?
ప్రస్తుతానికైతే అక్కడ స్కూల్ దగ్గర అటు విద్యార్థి సంఘాలు కావచ్చు, అదేవిధంగా పోలీసులు వెళ్ళిపోయారు. కేవలము విద్యార్థి తల్లి మాత్రమే ప్రిన్సిపాల్తో మాట్లాడుతున్నారు. అసలు లోపల ఏం మాట్లాడుతున్నారు, నిజంగానే ప్రిన్సిపాల్ మేము కాంప్రమైజ్ అవుతాము, స్టూడెంట్ వాళ్ళ పేరెంట్తో మాట్లాడుతున్నాము అని చెప్తున్నారు. కాబట్టి కాంప్రమైజ్ అవుతారా లేకపోతే ఏదైనా కేసు నమోదు చేస్తారా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. రోహిత్, తరచూ ఏదో ఒక స్కూల్లో పిల్లలకి ఇలాంటి అవమానాలే జరుగుతున్నాయి. ఒకవైపు మార్క్స్ తక్కువ వచ్చాయని ఫీజులు కట్టడం లేదని పిల్లల్ని అవమానించడం, ఎండలో కూర్చోబెట్టడం, లేకపోతే ఎగ్జామ్ హాల్కి అనుమతించకపోవడం, ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు పిల్లలు డిప్రెషన్లోకి వెళ్ళి వాళ్ళు నిర్ణయాలు తీసుకోవడం కూడా కొంతవరకు కఠినంగా తీసుకోవడంతో కుటుంబ సభ్యులుకి బాధనే మిగులుస్తున్నారు. కాబట్టి ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలి అంటే స్కూల్ మేనేజ్మెంట్ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతానికి స్కూల్ దగ్గర ఎవరు కూడా పోలీసులు మాత్రమే వచ్చారా? విద్యాశాఖ అధికారులు ఎవరైనా అక్కడికి వచ్చారా? ఎంఈఓ కానీ డిఓ కానీ ఎవరైనా వచ్చారా? నిజానికి మొన్న కూడా మనం చూసాం, ఒక ప్లే స్కూల్లో చిన్న పాపపై యాసిడ్ పోసారు అనే ఆరోపణలు ఒక స్కూల్ ఎదుర్కొంటుంది. కానీ మేం కాదు పెద్దమ్మ అని ఒక చోట చెప్తున్నారు. ఇంకొక చోట విద్యార్థులు షూ వేసుకుని రాలేదు అని చెప్పులను దండగా కట్టి అదే విద్యార్థులు మెల్లో వేశారు. ఇంకొక చోట వీపు విమానం మూత మోగేలా దద్దుర్లు వచ్చేలా కొట్టిన, దవడలపై కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక్కడ అంతకు మరీ బరి తెగించి సెలూన్ నడుపుతున్నాడు, స్కూల్ నడుపుతున్నాడో తెలియకుండా నిజానికి బహుశా ఆ ప్రిన్సిపల్తో ఒక సెలూన్ కూడా పెట్టేస్తే బాగుంటుందేమో ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నందుకు. సో ఇంత దారుణానికి పాల్పడిన తర్వాత విద్యాశాఖ అధికారులు ఎవరైనా వచ్చారా అక్కడికి? అయితే విద్యాశాఖ అధికారులు ఎవరూ కూడా ఈ స్కూల్ దగ్గరికి రాలేదు. వాళ్ళే అంటే ప్రిన్సిపాల్ ప్లస్ విద్యార్థి తల్లి మాత్రమే సంప్రదింపులు ఇద్దరు చర్చిస్తున్నారు. లోపల ఏ విధంగా నిర్ణయం తీసుకోబోతారు అనేది చూడాలి. ఖచ్చితంగా పోలీసులకి ఫిర్యాదు చేసినా చేయకపోయినా ఇటు మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు, సుమోటాగా కేసుని తీసుకొని అసలు స్కూల్లో ఏం జరుగుతుంది, మీరు చెప్పినట్లు నిజంగానే స్కూల్ని రన్ చేస్తున్నారా, లేదు అంటే పిల్లలు హెయిర్ పెంచుకుంటే హెయిర్ కట్ చేయడం, లేదు అని అంటే నెయిల్స్ పెంచుకుంటే నెయిల్స్ పెంచుకోవడం, అలా సెలూన్ ఏమన్నా సరే అక్కడ ఏర్పాటు చేసి వాళ్ళు రన్ చేస్తున్నారా అనేది అర్థం కానటువంటి పరిస్థితిగా ఉంది. ఖచ్చితంగా ఇలాంటి స్కూల్స్ మీద చర్యలు తీసుకుంటే మరొకసారి ఏ విద్యార్థి కూడా ఇలాంటి ఘటన జరగవు. దాంతోపాటు కొంతమేరకు అటు స్కూల్ యాజమానికి కూడా విద్యార్థుల పట్ల ఏదైనా సరే ఇలాంటి విషయాలు చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచిస్తారు. కొంతమేరకు భయం ఉంటుంది. మరొక విద్యార్థికి ఇలాంటి అవమానం జరగదు. ఎందుకంటే మీరు చెప్పినట్లు తనేమి చిన్న పిల్లోడు కాదు, 1-2 క్లాస్ చదువుతున్నటువంటి వ్యక్తి కాదు. 9th క్లాస్ అంటే ఆల్రెడీ మెచ్యూరిటీ ఉంటుంది. పక్కన ఉన్నటువంటి ఫ్రెండ్స్ ఏ రోజైనా సరే నీకు గతంలో స్కూల్లో గుండు కొట్టారు, లేకపోతే నువ్వు ఇలా ఉన్నావని గుండు కొట్టారు అని హేళన చేస్తే రేపు అదే స్కూల్లో అదే క్లాస్లోకి వెళ్ళి వాళ్ళ స్నేహితులతో ఎలా కూర్చోగలుగుతాడు ఆ విద్యార్థి? ఎంత డిప్రెషన్కి లోనయ్యే అవకాశం ఉంటుంది. మిగతా వాళ్ళ పేరెంట్స్ కూడా అన్సెక్యూర్గా భావిస్తూ ఉంటారు స్కూళ్ళకి పంపించాలి అని అంటే. అరే ఆ బాబుకి హెయిర్ పెరిగిందని చెప్పేసి హెయిర్ కట్ చేశారు, రేపు మన పిల్లలకి ఏదైనా ఉంటే అలానే చేస్తారేమని కొంతమేరకు ఇన్సెక్యూర్గా ఉంటుంది. తల్లిదండ్రులు కూడా భయపడుతూ ఉంటారు. తోటి విద్యార్థులు కూడా కొంతమేరకు డిప్రెషన్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి స్కూల్స్ మీద వెంటనే డిఎంఓ కావచ్చు, ఎంఈఓ కావచ్చు, ఇలాంటి వాళ్ళు చర్యలు తీసుకుంటే మరొకసారి ఇలాంటి ఘటన అనేది రిపీట్ కాకుండా ఉంటుంది. కొద్దిసేపటి క్రితం మీరు చెప్పినట్లుగా షూ వేసుకురాలేదని చెప్పుల దండ వేసి అవమానించడం అంటే స్కూళ్ళకి లక్షల ఫీజులు వసూలు చేస్తున్నారు. పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, మంచిగా సక్సెస్ అవ్వాలి, లైఫ్లో పిల్లలు బాగుండాలి అని తల్లిదండ్రులు భావిస్తూ ఉంటే స్కూల్ వాళ్ళు మాత్రము వాళ్ళ ఇష్టాను ప్రకారము సెక్యూర్ ఇవ్వకపోగా వాళ్ళ మీద కొట్టడాలు, తిట్టడాలు, లేదు అని అంటే ఇలా అవమానించి మానసికంగా కృంగ తీయడము. ఎందుకంటే స్కూల్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ పిల్లలకి కొంతమేరకు మెంటల్గా స్టెబిలిటీ అంటే ఒక స్ట్రాంగ్నెస్ అనేది ఇవ్వాల్సినటువంటి అవసరం స్కూల్ నుంచే ఏర్పడుతుంది. స్కూల్ స్టేజ్ నుంచే వాళ్ళని డిప్రెషన్కి లోన్ చేయడం, లేకపోతే వాళ్ళని మనస్తాపానికి గురి చేయడము, వాళ్ళ అలా ఫీల్ చేస్తూ ఉంటే ఎక్కడ వాళ్ళు ఇంకా స్ట్రాంగ్నెస్ అనేది ఏర్పడుతుంది. ఇంట్లో కంటే ఎక్కువగా స్కూల్లోనే ఉంటూ ఉంటారు. స్కూల్లో ఉన్నటువంటి ఇలాంటి ఘటనలు చూసినప్పుడు విద్యార్థులు ఎలా స్ట్రాంగ్గా ఉండగలుగుతారు? ప్రతి దానికి కూడా ఫీల్ అవుతూ చాలా వరకు సూసైడ్ చేసుకుంటున్నటువంటి ఘటనలు జరుగుతున్నాయి అంటే వాళ్ళకి స్ట్రాంగ్నెస్ అనేది లేకనే ఇలాంటి చిన్న వాటి జరిగినప్పుడు వాళ్ళని వీటి ప్రభావం అనేది పిల్లల మీద ఎక్కువగా పడుతుంది. కాబట్టి ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. తక్షణమే స్కూల్ మేనేజ్మెంట్ మీద చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నాయి. రోహిత్. రైట్ సుజాత, నిజానికి స్కూళ్ళలో ఏం చెప్పాలి? విద్యాబుద్ధులు నేర్పించాలి. మొత్తం అన్ని స్కూళ్ళు కూడా వినండి, మీరు విద్యాబుద్ధులు నేర్పించండి, నైతిక విలువలు నేర్పించండి, నీతి అంటే ఏంటో నేర్పించండి, స్నేహితులతో ఎలా ఉండాలి, పెద్దవాళ్లతో ఎలా ఉండాలి, గురువులతో ఎలా ఉండాలి,
ఏ విధంగా ఉన్నత చదువులు చదువుకోవాలి, గోల్స్ ఎలా ఏర్పాటు చేసుకోవాలని చదివించండి. ఎండకు ఎక్స్పోజ్ అయ్యే విధంగా ఆటలు ఆడించండి. ఒకవేళ మీ స్కూళ్ళలో జంక్ ఉండేటటువంటి క్యాంటీన్లు మీరు ఏమైనా నడుపుతుంటే వాటిని తొలగించండి ఫస్ట్. చాలా స్కూళ్ళలో జంక్, ఇవి కదా మీరు చేయాలి. కానీ ఇవేం చేయకుండా ఒక నమ్మకంతో ఆ పిల్లాడు జుట్టు పెంచుకున్నాడు, రేపు సమ్మర్ వస్తుంది కాబట్టి చాలామంది విద్యార్థులు ఒక మొక్కుకుంటారు. విద్యార్థుల తల్లిదండ్రులు సమ్మర్లో వాళ్ళు నమ్మే దేవాలయానికి వెళ్ళి అక్కడ మొక్కు చెల్లించుకుంటూ ఉంటారు. అందుకని వాళ్ళు ఎక్కడ కూడా హెయిర్ కట్ చేయించుకోరు, ఇది వాళ్ళ నమ్మకం. సో ఇలాంటి నమ్మకానికి ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వాలి, అలా జుట్టు పెంచుకుంటే ఏం చేయాలి అనేది మీరు విద్యాశాఖ అధికారులతో కూర్చొని ఒక రూల్ ఫ్రేమ్ చేయండి. అక్కడ బోర్డు పెట్టండి, జుట్టు ఎక్కువగా పెంచుకుని వస్తే కత్తిరించబడును అని మీరు గేట్ దగ్గర ఒక బోర్డు పెట్టండి. యూనిఫామ్ వేసుకుని వస్తుంటుంటారు కదా, జుట్టు అనేది వాళ్ళ మొక్కుకు సంబంధించింది కదా, మరి దాన్ని గౌరవించాలా లేదా అనేది విద్యాశాఖ అధికారులతో మీరు సంప్రదించి జుట్టు ఎక్కువగా పెంచుకుని వస్తే కత్తిరించబడును అని గేట్ దగ్గర ఒక బోర్డు పెట్టండి. మీ స్కూళ్ళలో జంక్ అమ్మే క్యాంటీన్లు నడుస్తుంటే ముందు వాటిని తొలగించండి. మీ స్కూళ్ళలో విద్యార్థుల చేత ఆటలాడించకపోతే వాళ్ళ చేత ఆటలాడించండి. పోటీ పరీక్షలు పెట్టండి. స్నేహితులతో ఎలా స్నేహంగా ఉండాలి, నీతి అంటే ఏంటి, నీతి కథలు చెప్పండి. చిన్నప్పుడు చెన్నై సూరి కథలు చెప్పేవారు మనకి, అలాంటి నీతి కథలు ఇప్పుడు స్కూళ్ళలో చెప్పడం మానేశారు. ఎప్పుడు పుస్తకాలతో కుస్తీ పడటం, క్రాప్ సరిగ్గా చేయించుకున్నాడా లేదా అని. సలూన్ నడుపుతున్నారా, స్కూల్ నడుపుతున్నారా మిస్టర్ ప్రిన్సిపల్? సో అతి దేనికి మంచిది కాదు, అతి దేనికి మంచిది కాదు. సో ఇక్కడ ఈ విద్యార్థి చాలా మానసిక ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంటుంది. తను మొక్కుకున్న దేవుడికి మొక్కు చెల్లించలేకపోయానని భయపడే అవకాశం ఉంటుంది. ఇలాంటి ఆందోళన తల్లి కూడా వ్యక్తం చేస్తున్నారు. సో ప్రస్తుతం పోలీసులు అక్కడికి వచ్చారు. విద్యాశాఖ అధికారులు కూడా స్కూల్కి వెళ్ళి తగిన విధంగా రూల్స్ ఫ్రేమ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రిన్సిపల్ అతి చేస్తే ప్రిన్సిపాల్పై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ మధ్యకాలంలో విద్యార్థులు అలాగే ఉన్నారు, లేరని కాదు. మొన్న ఒక విద్యార్థి ఒక టీచర్ కడుపులో గుండెలపై గుద్దాడు. ఎంత దుర్మార్గమైన ఘటన అంటే, విద్యార్థులు ఎటుపోతున్నారు, విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచర్ల ఆలోచన ధోరణి ఏ విధంగా ఉంది, రౌడీల్లాగా మారుతున్నారు. ఇటు విద్యార్థులు అలాగే ఉన్నారు. ఇందాక మనం చూసాం కదా, కర్నూలులో ఒక గురుకుల పాఠశాలలో బల్లార్లో ఒక తోటి విద్యార్థిని 9వ తరగతి విద్యార్థిని చంపేసి ఆ విద్యార్థి పారిపోయాడు. ఇక్కడేమో ప్రిన్సిపల్ ఈ విద్యార్థికి గుండు కొట్టించాడు. అసలు ఏం జరుగుతుంది విద్యాలయాల్లో? విద్యాశాఖ అధికారులు, చైల్డ్ వెల్ఫేర్ అధికారులు కొంచెం వాటిపైన దృష్టి కేంద్రీకరించండి, చూద్దాం ఏం జరుగుతుందో.